గూఢచర్య వ్యవహారాలకు సంబంధించి తెలుగు సినిమాలు బాగా చూసేస్తున్నాం. అట్లాగే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కూడా చూసేస్తున్నాం. అందులో గూఢచారి కొన్ని రోజుల తర్వాత అతన్ని బహిష్కరించడమో, అతని మీదనే కేసులు పెట్టడమో, అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం, అతను వేరే ఏది ఎథికల్ అటాకర్ కింద మారడం, లేదా అతను ఏదో చేయడం ఇట్లాంటి చాలా సినిమాలు చూసేస్తున్నాం. కానీ నిజ జీవితంలో కూడా ఇట్లాంటి కథలుంటాయి. అమెరికాకి సంబంధించిన 2 నిఘా వ్యవస్థల మధ్యన ఒక కొత్త విచిత్రమైన పరిస్థితి. ఎఫ్‌బిఐ అంటే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా చూసే ఎఫ్‌బిఐ సీఐఏ అధికారిని అరెస్ట్ చేసింది. 2 గూఢచర్య విభాగాలు. ఒకటి అంతర్జాతీయ గూఢచర్యం చేస్తది. ఒకటి లోకల్ గూఢచర్యం చేస్తుంది. కానీ కొన్ని విషయాల్లో ఇద్దరూ కూడా అంతర్జాతీయ గూఢచర్యాలు చేస్తుంటారు. ఇప్పుడు సీఐఏ అధికారిని ఎఫ్‌బిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఏంటంటే $40,00,000 బంగారం బార్లు దొంగతనం చేశాడన్నటువంటి ఇది అతని ఇంట్లో ఉన్నాయట. అంటే ఏదో ఒక దేశంతో కుమ్మక్కవ్వడం ద్వారా అది ఇరాన్‌తో కుమ్మక్కయ్యాడా లేకపోతే ఏ దేశంతో కుమ్మక్కయ్యాడో తెలీదు గానీ సీఐఏ అధికారి $40,00,000 విలువైనటువంటి బంగారపు కడ్డీలు, బంగారానికి సంబంధించిన బిస్కెట్లు అతని ఇంట్లో ఉండగా ఎఫ్‌బిఐ రైడ్ చేసి పట్టుకుంది.